ప్రియులారా, మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 33వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. ప్రభునందు ప్రియులారా, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మీకు గతంలో చాలాసార్లు చెప్పాను నేను యాకోబు జీవితం. యాకోబు అబ్రహాము శారా యొక్క మనవడు. అబ్రహాము శారాకు జన్మించినటువంటి ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కా గర్భము ధరించినప్పుడు 2 జనములు ఆ గర్భములో ఉన్నాయి. మొదటిగా పుట్టినవాడు ఎర్రగా రోమములు కలిగిన వాడు గనక ఏశావు అని పేరు పెట్టారు. రెండవసారిగా పుట్టినవాడు మడిమను పట్టుకొని బయటకు వచ్చాడు. అందుకని యాకోబు అని పేరు పెట్టారు. యాకోబు అంటే పట్టుకున్నవాడు, వెంబడించేవాడు, మోసగాడు, ఇవన్నీ చాలా అర్థాలు వస్తాయి. సరే, యాకోబు తన అన్నను జ్యేష్ఠత్వం విషయంలో మోసం చేసి కూర పెట్టి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. తర్వాత అన్న వేషం వేసుకొని వెళ్ళి యాకోబు తండ్రి అయిన ఇస్సాకు దగ్గర ఆశీర్వాదాలు పొందాడు. తండ్రి యాకోబును ఆశీర్వదించాడు. నీ చేను సువాసన కలిగిందని, నిన్ను ఎవరు ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదించబడతారు, ఎవరు శపిస్తారో వారు శపించబడతారని, నీ సహోదరులు నీకు మ్రొక్కుతారు, నమస్కారం చేస్తారని, సాగిలపడతారని, ఈ ఆశీర్వాదాలన్నీ యాకోబుకు వచ్చాయి. అయితే ఈ ఆశీర్వాదాల వలన తన అన్నను మోసం చేశాడనే బాధతో అన్న యాకోబు మీద కోపంగా ఉన్నప్పుడు తల్లి యాకోబును తన సోదరుడైనటువంటి లాబాను ఇంటికి పంపించింది. లాబాను ఇంటికి వెళ్ళినటువంటి యాకోబు అక్కడ రాహేలును చూశాడు. ఆమెను వివాహం చేసుకోవటానికి ఒడంబడిక ప్రకారము 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆ రాత్రి వివాహం జరిగింది. కానీ తన మామ అయినటువంటి లాబాను రాహేలుకు బదులు లేయానిచ్చాడు. ఇదేంటయ్యా ఇలా చేశావంటే, మాకొక ఆచారం ఉందయ్యా, పెద్దమ్మాయికి పెళ్లి కాకుండా చిన్నమ్మాయికి చేయకూడదు అని. అయినా అని ఉంటాడు, నువ్వేమన్నా తక్కువ చేసావా? మీ నాన్న మోసం చేసావు, మీ అన్నను మోసం చేసావు, నువ్వు మోసగాడివి కదా. సరే, యాకోబు అడిగాడు, మరి ఏంటి, నేను రాహేలును ప్రేమించాను కదా అంటే, సరే మరొక 7 సంవత్సరాలు. ఆ తర్వాత రాహేలునిచ్చి పెళ్లి చేశాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు మరలా మామ దగ్గరే జీతం ఉండి ఆస్తిని సంపాదించుకొని తిరిగి ప్రయాణమై దేవుని మాట ప్రకారముగా ప్రయాణమైనటువంటి సమయం అది. యాకోబుతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, అబ్రహాముతో దేవుడు 8 సార్లు మాట్లాడాడు. అబ్రహాముతో దేవుడు 8 సార్లు మాట్లాడాడు. ఇస్సాకుతో దేవుడు 2 సార్లే మాట్లాడాడు. యాకోబుతో దేవుడు 7 సార్లు మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడిన తర్వాత
ఆ మెసొపొతేమియా దేశము నుండి తన మామ ఇంటి నుండి బయలుదేరి తన భార్యలను, పిల్లలను, దాసీలను వెంటబెట్టుకొని, ఆస్తిని వెంటబెట్టుకొని బయలుదేరి వస్తూ ఉండగా యాకోబుకు ఒక విషయం తెలిసింది. అదేమిటంటే తన అన్న అయినటువంటి ఏశావు ఈ 400 మందితో ఎదురొస్తున్నాడు అని. ఇప్పుడు యాకోబుకి భయం వేసింది. ఎందుకంటే తన అన్నను మోసం చేసి వెళ్ళాడు కనుక యాకోబుకు భయం వేసింది. సరే, తనకు కలిగినదంతా పంపించాడు. తనకు కలిగినదంతా ముందు పంపించి ఇప్పుడు యాకోబు ఒక్కడు మాత్రమే మిగిలిపోయాడు. ఒక్కడే మిగిలాడు ఎబ్బేకు రేవు వద్ద. మీరు ఆదికాండము 32 అధ్యాయము 20 వచనం, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు అంటే మా వెనక వస్తున్నాడని చెప్పమన్నాడు. 22వ వచనం, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బేకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. ఆ తర్వాత అంటాడు, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. చూడండి, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఇప్పుడు యాకోబు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. ఒంటరి ప్రార్థన, మనసు నిలిపిన ప్రార్థన. మీ ఇంట్లో నువ్వు ఒక్కదానివే రక్షించబడ్డావు, నువ్వు ఒక్కడవే రక్షించబడినా నీ ఇంటిలో నీ ప్రార్థన బలమైనదిగా ఉండాలి. నీ ఒక్కరి ప్రార్థన ఇంటిని మార్పు చేస్తుంది. ఇంటిని మార్పు చేస్తుంది, ఇంటిలో ఉన్నవారిని రక్షిస్తుంది. చూడండి ప్రభునందు ప్రియులారా, కనుక మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఇంటిలో ఒక్కరమైనా సరే దేవుని సన్నిధిలో గోజాడాలి. నీవు నీ ఇంటిలో నీ తలుపు వేసుకొని రహస్యమందున్న నీ దేవునికి మొర్రపెట్టు అన్నాడు. మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ప్రార్థన చాలా శక్తి కలిగింది. ఇప్పుడు యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. యాకోబుకి దేవునికి చాలా సంబంధం ఉంది. యాకోబును దేవుడు ఎక్కడా వదిలిపెట్టలేదు. వాగ్దాన చేసిన విధంగా యాకోబును దేవుడు గొప్ప చేస్తాడు అని యాకోబుకు తెలుసు. కానీ యాకోబు ఎదురు ఉన్న తన అన్న అయినటువంటి, తన శత్రువు అయినటువంటి ఏశావు విషయంలో ఇక్కడ చాలా భీతి చెందుతున్నాడు, భయం చెందుతున్నాడు. ఇప్పుడు అతడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన. దేవుడు వచ్చాడు, మరలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, తెల్లవారు వరకు అతడు పెనుగులాడుతూ ఉన్నాడని, తాను అతన్ని గెలవకుండుట చూసి తొడగూటి మీద అతన్ని కొట్టెను. దేవుడే కొట్టాడు, తొడగూడు వసిలింది. అయినా దేవుడు అంటున్నాడు, తెల్లవారుచున్నది, నన్ను పోనిమ్మంటే నేను నిన్ను పోనీయను. నేను పోనీయను. ఎందుకని? నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను నేను. ఆశీర్వదించు. ఏమిటయ్యా ఆశీర్వదించేది? భార్యలనిచ్చాను, పిల్లల్నిచ్చాను, మందల్నిచ్చాను, పనివారినిచ్చాను, చాలా గొప్ప సంపద ఇచ్చాను కదా. ఏమిటి ఆశీర్వాదము? ఆశీర్వదించు అంటున్నావు. ఏమండి, మనకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు,
అన్నీ ఇచ్చాడు కదా. మనం అనుకుంటాం మనం ఆశీర్వదించబడ్డాము అని. ఇక్కడ యాకోబు ఉద్దేశము ఆశీర్వాదం అంటే భార్యలు కాదు, ఆశీర్వాదం అంటే పిల్లలు కాదు, ఆశీర్వాదం అంటే ఆస్తులు కాదు, ఆశీర్వాదం అంటే పనివారు కాదు. మరేంటి ఆశీర్వాదం? నాకు సమాధానం. ఇప్పుడు నా అన్న వస్తున్నాడు, నాకు నా అన్నకి కలిగిన ఆ విరోధ భావాన్ని తీసివేయాలి. నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నాకు సమాధానం కావాలి. అయితే నీ పేరేంటి? నా పేరు యాకోబు. కుదరదు. ఏంటి నీ పేరు? నీ పేరేమని అడగగా యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యునితోనూ పోరాడి గెలిచావు. ఇప్పుడు నువ్వు చెప్పేస్తున్నాడు, నువ్వెవరు? నా పేరు యాకోబు. మరి ఆ తండ్రికి ఏం చెప్పాడు? జన్మనిచ్చిన తండ్రికి ఏమి చెప్పాడు? ఇస్సాకుకేం చెప్పాడు? ఎవరు నువ్వంటే? నేను ఏశావునన్నాడు. ఆ తండ్రితో అబద్ధమాడాడు. అందుకనే అబద్ధికులకు సమాధానం దొరకదు. ఇక్కడ దేవునితో నిజం చెప్తున్నాడు, నేను యాకోబుని, మోసగాడిని. అప్పుడు అన్నాడు దేవుడు, ఇక నుంచి నువ్వు యాకోబువు కాదు, మరెవరివి? ఇశ్రాయేలు. ఇప్పుడు ఇశ్రాయేలు అంటే ఎంత ఆశీర్వాదమో చూడండి. ఇశ్రాయేలీల జనాంగానికి యాకోబు తండ్రి అయ్యాడు. ఇశ్రాయేలు దేశమే ఏర్పడింది. ఇప్పుడు ఇశ్రాయేలీలు సంతానము వృద్ధి చెందింది, దేవుని జనాంగముగా ఉన్నారు. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచినవాడు, దేవునితో పోరాడినవాడు. పోరాటం పోరాటం ఎవరితో ఉండాలి? దేవుని దగ్గర ఉండాలి. ప్రార్థనలో పోరాటం ఉండాలి, పరిచర్యలో పోరాటం ఉండాలి. భర్త మీద, అత్త మీద, కోడళ్ళ మీద పోరాటాలు కాదు. ఆ పోరాటాలు మానుకోవాలి. ఈ రోజున అనేక రకాలైన పోరాటాలు. అరే, ఏ విషయమైనా దేవుణ్ణి అడగండి. ఇప్పుడు ఇక్కడ యాకోబు ఎబ్బేకురే వద్ద చూడండి, తన జీవితాన్నే మార్చుకున్నాడు. తన బ్రతుకు మారింది. మారిన యాకోబులో విధేయత వచ్చింది. యాకోబులో ఇప్పుడు అతిశయం లేదు. యాకోబు గర్విష్టి కాదు. మరి యాకోబు ఎవరు? విధేయుడు. విధేయత. గర్వము నశించిపోయింది. అర్థమైందా? గొప్పతనం నశించిపోయింది. నేనే గొప్పని అనిపించుకోవాలనే భావము యాకోబుది. చూడండి, ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, కొంతమందికి భక్తి విషయంలో గర్వం. నేను బాగా ప్రార్థన చేస్తాను, ఇదిగో నేను చూడు ఆభరణాలు వేసుకోలేదు, నేను చూడు దేవునికి ఎంత ఇష్టంగా ఉన్నానో, నేను చూడు దశంభాగం ఇస్తున్నాను, నేను చూడు ఉపవాసం ఉంటున్నాను. అది గర్వం. చాలామందికి భక్తి విషయంలో గర్వం. దేవుడు నాకు ఎంత ఐశ్వర్యం ఇచ్చాడో, దేవుడు నాకు కార్లు ఇచ్చాడు, మంచి స్థితి ఇచ్చాడు,
ఇవన్నీ దేవుడిచ్చినయే అంటారు, కానీ వాటిని బట్టి అతిశయపడుతూ ఉంటారు. అంతే కదా. ఆ పరిసయ్యుడు వెళ్ళి దేవుని దగ్గర అదే చెప్పుకుంటున్నాడు కదా, నేను అలాంటోడిని, నేను ఇలాంటోడిని. కాదండి, అది గర్వం. నేను అలాంటోడిని, ఇలాంటోడిని, గొప్పోడిని అని చెప్పుకోవటం గర్వం. ఎదుట వ్యక్తితో పోల్చుకోవటం. ఈ సుంకరి వలే కాక, ఈ సుంకరి లాంటివాడిని కాదు, నేను అబద్ధం ఆడేవాడిని కాదు, నేను ప్రార్థన చేసేవాడిని, నేను దశంభాగం ఇచ్చేవాడిని, నేను నిష్ఠగా ఉండేవాడిని, వారానికి 2 సార్లు ఉపవాసం ఉండేవాడిని, నీ సన్నిధికి ఎప్పుడు వస్తున్నవాడిని. చూడండి, వీటిని బట్టి అతడు గర్వించాడు. గర్వం. విధేయత కావాలండి. మదర్ తెరేసా పేరు విన్నారు కదా మీరు. ఆమె చాలా మంచి పరిచారికురాలు, ప్రేమ కలిగిన వ్యక్తి. ఆమె డాక్టరీని పక్కన పెట్టండి, ఆమె ఆర్సిఎం డాక్టరీలో ఉంది. ఆ డాక్టరీని మేము గౌరవించాం. అది తప్పు కలిగిన డాక్టరీన్ అయినా, ఏమండి, తప్పు కలిగిన ఆ డాక్టరీన్లో ఉన్న మదర్ తెరేసాయే అంత గొప్ప పరిచర్య చేస్తే, నాది మంచి డాక్టరీను, నేను మంచి సంఘములో ఉన్నాను, నేను సత్యములో ఉన్నాను, వాక్యములో ఉన్నాను అని చెప్పుకునే నువ్వెంత పరిచర్య చేయాలి? ఆమె పేద పిల్లలను కనికరించింది, కుష్టు వ్యాధి వాళ్ళని కనికరించింది. చిన్నపిల్లలు ఎయిడ్స్ వ్యాధి తల్లిదండ్రులు ఆ దినాల్లో మందులు లేక చనిపోతే ఆ బిడ్డలను దగ్గరకు తీసుకొని హత్తుకుంది. వాళ్ళకి ఏం కావాలో ఆహారం పెట్టింది, వాళ్ళ అవసరాలు తీర్చింది. ఆమె ఏ రోజు తన సుఖాన్ని కోరుకోలేదు. ఆమె జీవించిందే పేదవాళ్ళ కోసం, కుష్టు వ్యాధుల కోసం, రోగగ్రస్తులైన వారి కోసం. ఆమె ఎంతో కష్టపడి పరిచర్య చేసింది. ఆమెకేనాడు గర్వం లేదే. ఒకసారి ఆమె ఒక పట్టణంలో వెళ్ళి ఆమె మాట్లాడిన తర్వాత ఒక వ్యక్తి దగ్గరకు వచ్చాడంట. అప్పుడు ఆమె అడిగింది, నేను చేసే అనాథ ఆశ్రయానికి పనిచేసే సేవ చేస్తున్న అనాథాశ్రయానికి మీరేమన్నా ఇస్తారా అని అడిగితే 2 చేతులు ఇలా అంటే అతడు కాండ్రించి ఆమె చేతుల మీద ఊశాడు. ఊస్తే ఆమె ఆ 2 చేతుల్ని తన అంగీకి తుడుచుకొని, సరే ఇప్పుడు నాకు నీ ఉమ్మునేసావు, ఆ పేద ప్రజలు, దిక్కులేని ప్రజలకు ఏమిస్తావో ఇవ్వండి. ఆ మూర్తి తల్లి, మదర్, ఆమెకున్న ఓర్పు, ఆమెకున్న తగ్గింపు, ఆమెకున్న విధేయత, లోబడేతనం, ఏ మాత్రము గర్వము లేనటువంటి వ్యక్తి మదర్ తెరేసా. తగ్గింపు కావాలండి, గర్వం ఉండకూడదు. దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? బైబిల్లో మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి. లేదా మీ బైబిల్లో సరే నేను చదువుతాను చూడండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఎదుటివాని ఎడల దీన మనస్సు. అమ్మా వింటున్నారయ్యా? ఎదుటివాని ఎడల దీన మనస్సు, తగ్గింపు. నీకంటే అతడే యోగ్యుడు అని గుర్తించి నువ్వు ఎదుటివాని ఎడల దీన మనస్సు కలిగుండు. అహంకారపు మనస్సు నీకు ఉండకూడదు.
ఒక్కొక్కళ్ళని చూస్తేనేమో పెట్టబుద్ధి అవుద్దంట, ఒక్కొక్కళ్ళు చూస్తే తిట్టబుద్ధి అవుద్దంట. ఒక్కొక్కరితోనేమో ప్రేమగా లాలనగా మాట్లాడతావు, ఒక్కొక్కరితేమో అంటనట్టుగా మాట్లాడతావు. ఎంత దౌర్భాగ్యం అండి. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, ఎదుటవాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొని. మీ అలంకారం ఏం కావాలి? నువ్వు ఎంత అందంగా ఉన్నా దీన మనసు లేకపోతే నీకు అలంకారం లేదు దేవుని ఎదుట. దీన మనసు, తగ్గింపు మనసు, విధేయతను నువ్వు అలంకరించుకుంటే దేవుడు సంతోషిస్తాడు. దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడు. ఇప్పుడు చెప్తున్నాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అహంకారులను ఎదిరించి, గర్విష్ఠులను ఎదిరించి, నేను దేవునికి అది చేస్తున్నాను ఇది చేస్తున్నాననే అహంకారముతో. ఏమండి, ఏం చేస్తున్నాను? పోయిన వారం చెప్పాను అనుకుంటా, ఒకతను పగలంతా పనిచేసి ఇంటికి వస్తే యజమానుడు అంటున్నాడు, అబ్బాయ్ నేను భోంచేయాలి, నా కొరకు పని చేయన్నాడు. నేను భోంచేసే వరకు నువ్వు నిలబడన్నాడు. భోంచేసి పనంతా అయిపోయిన తర్వాత అతను ఏం పలకాలి? నేను చేయవలసినదే చేశాను, నేనేం గొప్పోడిని కాదు. నువ్వు కూడా అంతే. నువ్వేదో చేసి నేను చేశాను. కొంతమంది దశమ భాగం దేవునికి ఇచ్చాను. ఏంటి నువ్వు ఇచ్చింది? దశమ భాగం ఎవరిది? మరి నేను దేవునికి ఇచ్చానంట. దేవునికి ఇచ్చి నేను ఇచ్చానని చెప్తానండి నువ్వు. అంతకన్నా ఎక్కువ ఏదన్నా ఇస్తే నా 90వ భాగంలో నేను ఇచ్చానని చెప్పు. నేను ఇచ్చాను. ఏంటి నువ్వు ఇచ్చింది? అదే ఈ పరిసేడ్తో చెప్తున్నాడు, గర్విష్టి అని. నువ్వు ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువేమి ఇవ్వలేదు, నువ్వు చేయవలసిన దానికన్నా ఎక్కువేమి చేయలేదు. నువ్వు చేశాను అనుకుంటున్నావు నువ్వు. అదే నీ గర్వం, అదే నీ అతిశయం, అహంకారం. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. భక్తి విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? చూడండి, ఏదన్నా పని చేసి, పాస్టర్లు కూడా ఏదన్నా కార్యం జరిగితే సాక్ష్యాలు చెప్పిస్తారు. టీవీల్లో సాక్ష్యాలు చెప్పిస్తున్నారు సిగ్గు లేకుండా. సాక్ష్యాలు చెప్పి హైలైట్ అయిపోతున్నారు. మేము ఏ రోజు సాక్ష్యం చెప్పిలా. దేవుడు ఎన్నో కార్యాలు చేసిన యూట్యూబుల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎవరి చేత చెప్పి అలా చెప్పించి నీకు 100కి 1 2 జరిగితే ఆ 1 2 ఒక కుంటివాడు ఎవరు ప్రార్థన చేసినా నడిచిన వాళ్ళు కనపట్లా, కన్ను లేని గుడ్డోడికి కన్ను వచ్చినట్లుగా కనపట్లా. కానీ వీళ్ళేదో స్వస్థత వరము కలిగిన దైవజనుల్లాగా ఇదిగో ఏదో చిన్నది తలనొప్పో కడుపు నొప్పో లేకపోతే ఏదైనా చిన్న కార్యం ఇంట్లో జరిగితే దాన్ని మైకులు పెట్టి చెప్పిస్తున్నారు. యేసు ప్రభు అన్నాడు, అద్భుతాలు చేసిన తర్వాత నువ్వెవరికీ చెప్పొద్దు అన్నాడు. నువ్వు వెళ్ళి నీ దేవుణ్ణి మహిమపరచు అన్నాడు. కానీ వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు?
దేవుడు రూపాంతరము చెందినప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే మనుష్య కుమారుడు తిరిగి పునరుద్ధానం అయ్యేంత వరకు ఈ విషయం చెప్పొద్దు అన్నాడు. నేనుంటే ఇక మళ్ళీ నన్ను గొప్పగా మెచ్చుకుంటుంటారు. ఈ మెప్పుళ్ళు, ఈ మెచ్చుకోటాలు, ఈ పొగడతాలు నాకు పనికిరావయ్యా, నాకు పనికిరావు. నీ వెళ్ళి యాజకుని గగనపరుచుకొని కృతజ్ఞత కానుకలు సమర్పించుకో, వెళ్ళి పో, వెళ్ళు. మరి ఇప్పుడేంటి? తను గొప్పోడుగా కనపడాలని, నేను చూసావా ప్రార్థన చేస్తే ఎంత గొప్ప కార్యం జరిగిందో అని కాళ్ళు ఎగరేయాలనా? యాకోబు జీవితం